ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన మన దేశంలో జరుగుతోంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1 నుంచి. సో, ఈ జనగణనలో మొత్తం 33 అంశాలకు సంబంధించిన ఒక ప్రశ్నల జాబితా ఉంటుంది. సో, దాని గురించి అండ్ ఈ క్యాస్ట్ సెన్సస్, దాని తర్వాత రాజకీయాల్లో వచ్చే పెనుమార్పులు, వీటన్నిటి గురించి ఎంజీ రావు గారు డీటెయిల్డ్‌గా మనకి వివరిస్తారు. ఎంజీ రావు గారు, ఏంటి క్యాస్ట్ సెన్సస్ గురించి? ఎస్ అండి. ఇప్పుడు భారత జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైంది. దీన్ని సెన్సస్ 2027 అని పిలవబోతున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1951 తర్వాత ఇది 8వ సెన్సస్. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో 1881లో మొదలైన ఈ జనాభా లెక్కల సేకరణ అనే దాంతో పోలిస్తే ఇది 16వది అనమాట. కానీ 1881లో బ్రిటిష్ కాలంలో మొదలైన ఈ జనాభా లెక్కల సేకరణ ఈ 2021 వరకు నిరంతరంగా కొనసాగింది. ఎంతటి నిరంతరం అంటే బ్రిటిషోడి కాలంలో 1901లో వచ్చిన భయంకరమైన, ప్రపంచంలోనే అతి భయంకరమైన కరువుల సందర్భంలో కూడా దాన్ని ఆపలేదు. 1911లో ఆపలేదు. మొదటి ప్రపంచ యుద్ధం 1919 ఆ టైంలో కూడా దీన్ని ఆపలేదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1931 ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో కూడా దీన్ని ఆపలేదు. 1941లో రెండవ ప్రపంచ యుద్ధం అయ్యి అప్పుడే వెల్లకొల్లలో ఉన్న పరిస్థితిలో కూడా ఈవెన్ బ్రిటిషోడు కూడా జనాభా లెక్కలను ఆపలేదండి. ఈవెన్ 1951లో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన డబ్బులు సరిగ్గా లేకపోయినా భారతదేశం జనాభా లెక్కలు సేకరణ చేసింది. అదేవిధంగా 1971 యుద్ధ సమయంలో కూడా జనాభా లెక్కలు అయినాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1961 ఈ ప్రాంతంలో చైనాతో యుద్ధం వచ్చి ఈ ప్రాంతంలో కూడా కరువులు వచ్చిన సందర్భంలో కూడా జనాభా లెక్కలను ఆపలేదు. ఎప్పుడు ఈవెన్ 1991 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా భారతదేశం జనాభా లెక్కలు ఆపలేదు. అంటే యుద్ధాలు దాటుకుని, కరువులు దాటుకుని కూడా జనాభా లెక్కలు ఆపలేదంటే దాని ప్రాధాన్యత మనకు ఒకటి తెలుస్తుంది. ఏంటి అంటే జనాభా లెక్కలు అనేవి భారతదేశ పరిపాలనకి ఎవరు పరిపాలించినా అది ఆధారం. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎక్కడున్నారు, జనాభా ఎంత, పురుషులు ఎంత, స్త్రీలు ఎంత, ఈ క్యాస్ట్ ఎంత, రిలీజియన్ ఎంత, ఏ విధమైన పథకాలు, ఏ విధమైన ఓటింగ్ ఎలా ఉండాలి, ఎవరికి ఓటు హక్కు, వీటన్నింటి ఇచ్చే కీలక సమాచారం అనమాట. అంటే ఏంటి, జనాభా లెక్కల్లో వచ్చిన కీలకమైన సమాచారమే భారత పరిపాలనకి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనానికి ఆధారం అనమాట. అది అందుకే అత్యున్నతమైన ప్రాధాన్యత. ఇలాంటి సెన్సస్ని 2021లో అంటే మొదలైన 1872లో మొదలైన ఈ జనాభా లెక్కలను మొట్టమొదటిసారిగా కండక్ట్ చేయలేకపోయాం. ఎందుకంటే కోవిడ్. కానీ వన్స్ ఇన్ ఏ సెంచరీ వచ్చే కోవిడ్ లాంటి వ్యాధి 1901లో వచ్చినా కానీ, అంటే 1921లో వచ్చినా కానీ బ్రిటిషోడు జనాభా లెక్కలు సేకరించాడు. కానీ 2021లో కరోనా సందర్భంలో మన జనాభా లెక్కల్ని ఆపేశాం. అది నేను ఇక్కడ తప్పు పట్టడం లేదు. కోవిడ్ అనేది అంత తీవ్రంగా ఉంది. కానీ 2021లో వచ్చిన దారుణమైన సెంచరీలో ఒక్కోసారి వచ్చిన వ్యాధిలో కూడా బ్రిటిష్ వాడు చేశాడు. అంటే అంతటి ప్రాధాన్యత ఉంది. మరి ఈ సెన్సెస్ని ఇప్పుడు 2005 సంవత్సరాల తర్వాత 2026లో కండక్ట్ చేసుకుంటున్నాం. ఇది 2 ఫేజెస్లో కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ తర్వాత హౌస్ లిస్టింగు, హౌసింగ్ అని సర్వే ఉంటుంది. తర్వాత 2027 ఫిబ్రవరి మార్చిలో ఎన్యూమినేషన్, జనాభా లెక్కన హెడ్ కౌంట్ అంటారు, ఒకేసారి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ సెన్సెస్ అనమాట. ఇంత సెన్సెస్, ఇంత మమ్మోత్ ఎక్సర్సైజ్ ఎక్కడ ప్రపంచంలో ఏ దేశము కూడా చేయలేదండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సెన్సెస్ ఇది. మనుషులు లెక్క పెట్టడం అంటే అంత ఈజీ కాదు. తర్వాత మన ఇండియన్ డెమోక్రటిక్ ఎలక్షన్ లాగా మరి ఇక్కడ ఏం జరగబోతుంది అంటే, ఇప్పుడు ఏప్రిల్ 1లో మొదలైన ఈ సెన్సెస్ ఏంటంటే విశిష్టత 11,500 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెడుతున్నాం. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ అవుతుంది ఇప్పుడున్న టెక్నాలజీకి. తర్వాత 30 లక్షల మంది ఎంప్లాయీలు ఈ మొత్తం ఎన్యూమినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. రాజ్యాంగబద్ధమైన సెన్సస్ కమిషనర్ దీని వ్యవహారాలు చూస్తారు. మొత్తం భారతదేశంలో 263 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 36 అంటే 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం పర్వతాలు, మైదానాలు, ఎడారులు, తర్వాత పీఠభూమి ప్రాంతాలు, అడవులు, అన్నిటినీ, సముద్రంలో ఐలాండ్స్ అన్నింటినీ చోట ఇదంతా జరగబోతుంది ఏక సమయంలో, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఇప్పుడున్న సంచలనాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా 145 కోట్ల మంది ప్రజల్ని వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వాళ్ళ జీవన విధానం, క్యాస్ట్, రిలీజన్ అన్ని విషయాల్ని ఇది
సుదీర్ఘంగా సమగ్రంగా డేటాని కలెక్ట్ చేయబోతుందండి. ఈ యొక్క డేటా కలెక్షన్లో ఫస్ట్ ఏంటంటే హౌస్ అండ్ హౌస్ లిస్టింగ్ అంటారు. ఇందులో మనకి ఏంటంటే 31 క్వశ్చన్లు ఉండబోతున్నాయి. మొత్తం 33 క్వశ్చన్లు ఉంటుంది అనమాట. ఇందులో ఈ యొక్క ప్రజలు ఏంటంటే మీ ఇంటి దగ్గరకు వచ్చినా లేకపోతే డిజిటల్గా మీ యొక్క ఇప్పుడు సెన్సస్ వెబ్సైట్లో ఉన్న యాప్ ద్వారా మీరు దాంట్లో ప్రకటించిన ఈ 33 క్వశ్చన్ల విషయంలో మొట్టమొదటి 31 తర్వాత ఈ క్యాస్ట్ రిలీజియన్ అన్నికి సంబంధించిన క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా సమాచారం ఇవ్వాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలిసాను అనమాట. అది ఏంటంటే భారతదేశం మొదలయ్యేదే ఈ సెన్సస్తో. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సస్ సందర్భంలో ఎవరిని కూడా నీ పేరుకి సంబంధించి, నీ క్యాస్ట్కి సంబంధించి, నీ రిలీజన్కి సంబంధించి, నీ యొక్క గృహ ఏదికి సంబంధించి ఎటువంటి ధ్రువపత్రాలు అడగరు. ఇది విశిష్టత, అసలైన విశిష్టత. భారతదేశంలో నువ్వు స్కూల్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, రేషన్కి వెళ్ళినా, ఓటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ధ్రువపత్రాలు అడుగుతారు. కానీ ఒక సెన్సస్ సందర్భంలోనే నీకు ఎటువంటి ఐడీలు, ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పేరుకి, రిలీజన్ ఏంటంటే ఇండియా అనేది నమ్మకంతో మొదలవుతుంది. ఇది చాలా పెద్ద ప్రధానమైన విషయం అండి. ఇండియాలో ఏ ఇండియన్ నువ్వు క్యాస్ట్, ఎస్సీ ఎస్టీని, దళితుల్ని, ఎస్టీలని క్యాస్ట్ పెట్టి తిట్టి కుల వివక్ష చేసిన వాళ్ళు క్యాస్ట్ అబద్ధం ఆడరు. ఇది నమ్మకంతో మొదలవుతుంది. రిలీజియన్ అబద్ధం ఆడరు. అంటే ఇండియా ఎక్కడ మొదలవుతుందంటే సెన్సస్తో మొదలవుతుంది. ఒక అద్భుతమైన బంధం, నమ్మకం మీద మొదలవుతుంది. ధ్రువపత్రాలు లేనిదే ఈ సెన్సస్ అనమాట. ఇందులో 33 క్వశ్చన్లు, హ్యూజ్ డేటా ఇవ్వబడుతుంది. ముఖ్యంగా 31 క్వశ్చన్లు ఏంటంటే హౌస్ లిస్టింగ్. ఏంటంటే మీ హౌస్కి సంబంధించి ఇది బిల్డింగ్ నెంబరు, మీ లొకాలిటీ అనేది ఇవ్వాలి, సెన్సస్ హౌస్ నెంబర్ ఇవ్వాలి, పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మీ ఫ్లోరు, మీ యొక్క గృహం యొక్క ఫ్లోర్ ఏదో కూడా చెప్పాలి. ఇదేంటంటే ఎందుకంటే భారతదేశ పథకాలకి ఇది అవ్వబోతుంది. మీరు అబద్ధం ఆడితే అది మీకు మీరు చేసుకున్న ద్రోహం కాదు, భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద ద్రోహం అవుతుంది. ఇక్కడ నేను ఒకటే చెప్పదలసిన, ఈ 33 క్వశ్చన్లకి సంబంధించి మీ క్యాస్ట్, రిలీజియన్, మీ ఇల్లు, మీ యొక్క ఫ్లోర్ ఏంటి, దేంతో నిర్మించారు, ఇల్లులో ఎన్ని రూములు ఉంటాయి, ఎంతమంది ఫ్యామిలీలు ఉంటారు, సంయుక్తమైన కుటుంబం లేకపోతే విడిపోయిన కుటుంబం, మీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు, వాళ్ళ విద్యార్హతలు ఏంటి, వాళ్ళ యొక్క కార్ ఏముంది, ఏం వాడుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారా, ఫోన్ వాడుతున్నారా, విద్యా అర్హతలు ఏముంది, తర్వాత మీ ఇంట్లో రేడియో ఉందా, ట్రాన్సిస్టర్ ఉందా, టీవీలు ఉన్నాయా, తర్వాత మీ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు దేనికి వస్తారు, తర్వాత మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మీకు ఎలా వస్తుంది, మీ సొంతంగా ఉందా, బయట నుంచి మున్సిపాలిటీ వాటర్ వస్తుందా, మినరల్ వాటర్ వాడుతున్నారా, లేకపోతే దీ వాటర్, క్లోరినేటెడ్ వాటర్ వాడుతున్నారా, లాట్రిన్ అంటే మీరు ఒక బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, లాట్రిన్స్ ఎలాగా, బయట బహిర్గ భూమికి వెళ్తున్నారా, మీకు పబ్లిక్ కట్టింది వెళ్తున్నారా, మీకు కట్టింది వెళ్తున్నారా, మీకు ఫ్యూయల్ ఏంటి, కుకింగ్కి గ్యాస్ వాడుతున్నారా, వంట చెరుకు వాడుతున్నారా, చూడండి. ఈ యొక్క మీకు బైస్కిల్ ఉందా, లేకపోతే తర్వాత మొబైల్ వాడుతున్నారా, మొబైల్లో ఇంటర్నెట్ ఉందా, ఏ మొబైల్ వాడుతున్నారు, మొబైల్ నెంబర్ ఏంటి, ఈ యొక్క సర్వ సమాచారం కేంద్రీకరిస్తారండి. దయచేసి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా భారతదేశానికి మీకు ఎటువంటి సేవ చేయక్కర్లే, మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వండి. అందుకని చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ పంచాయతీ లెవెల్ వరకే అన్ని అడ్మినిస్ట్రేషన్లో ప్రతి పథకం చక్కగా అమలు చేయడానికి కావాల్సిన డేటా అక్కడ వెళ్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. అందుకనే వరల్డ్స్ మమ్మోత్ ఎక్సర్సైజ్ అని చెప్తాను అనమాట. ఇంత సమగ్ర సమాచారంతో ప్రపంచంలో ఎక్కడా కూడా సెన్సెస్ లేదు. అందరూ అంటారు భారతదేశం ఎంత గొప్పదని. చూడండి, ఒక అద్భుతమైన సెన్సెస్, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ అనమాట. ఇవన్నీ అద్భుతాలు, ఇండియన్స్ పులకరించే ఒక సందర్భాలు అనమాట. దయచేసి నన్ను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అనకుండా ప్రతి ఫ్యామిలీ ఉండి ఈ 33 క్వశ్చన్లు ఇవ్వండి. తర్వాత ఈ సెన్సస్ యొక్క ఈ 16వ సెన్సస్ యొక్క అతి పెద్ద విశిష్టత ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ అడుగుతున్నారు. ఈ క్యాస్ట్ సెన్సస్ అనే రాజకీయాల పరంగా చూడద్దు, దయచేసి రాజకీయాల పరంగా చూడకండి. ఎందుకంటే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవన్నీ క్యాస్ట్లు ఉంటాయి. ఈ క్యాస్ట్ది మీరు ఇవ్వండి. ఎందుకంటే బీసీ క్యాస్ట్లు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ ఉండడం వల్ల ఈ రిజర్వేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోతుంది రాజకీయ ఇప్పుడు భారత ఈ సెన్సస్ అనమాట. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా 2025లో ఒక చట్టం ద్వారా దాన్ని అంగీకరించడం జరిగింది, క్యాస్ట్ సెన్సెస్. ఇక్కడ కాంగ్రెస్ ఈ పార్టీల పరంగా చూడకండి. ఇక్కడ మీరు క్యాస్ట్ అనేది చక్కగా ప్రతి వాళ్ళు ఇవ్వండి. ఇళ్ల దగ్గరుండి ఇవ్వడానికి ట్రై చేయండి. ముఖ్యంగా కుటుంబ పెద్దే ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. అవసరమైతే ఒక్కరోజు
దీని యొక్క ఇప్పుడు డిజిటల్ సెన్సస్ మొట్టమొదటి వారం రోజులు ఉంటుంది, డిజిటల్గా ఫస్ట్ ఇవ్వండి, తర్వాత ఏప్రిల్లో, తర్వాత ఫిబ్రవరి 2027 సందర్భంలో హెడ్ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి లెక్క పెట్టేస్తారు, మొత్తం 30 లక్షల మంది ఒకేసారి ఎన్యూమరేషన్ జరుగుతుంది. నేను చెప్తున్నాను కాదండి, భారతదేశం అంటే అంత విషయం కాదు, డైవర్సిఫైడ్ కంట్రీ. అక్కడ పర్వతాలు, హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్, మంచు కురిసే శిఖరాల నుండి ఈ కన్యాకుమారి వరకే అన్ని రకాల క్లైమేటు, భౌతికమైన అన్ని పరిస్థితులు ఒకేసారి హెడ్ కౌంట్ జరుగుతుందన్నమాట. అంటే అన్ని చోట్ల ఎంతటి విశిష్టత అంటే, ఎందుకంటే రెండో రోజు వెళ్ళింది అనుకోండి, ఒక్కోరు నుంచి ఒక్కోరు వెళ్తారు, మళ్ళీ డబుల్ కౌంటింగ్ ఉంటుంది. చాలా పకడ్బందీగా అద్భుతమైన క్యాలిక్యులేటెడ్గా చేస్తారు. ఈ సెన్సస్ ఏంటంటే డిజిటల్ ఉండడం వల్ల, హెవీ సూపర్ కంప్యూటర్స్ వాడడం వల్ల, ఒకప్పుడు సెన్సస్ అయిన తర్వాత 7-8 సంవత్సరాలు కానీ లెక్కలు వచ్చే కాదు. మనకి 2027 నాటికి ఇది కంప్లీట్ అయితే కేవలం కొన్ని నెలలు, ఒక సంవత్సరంలోనే మొత్తం సెన్సస్ డీటెయిల్ బయటకు వస్తున్నాయి. ఎందుకు ఈ సెన్సస్ ఇంపార్టెంట్ అంటే, డీలిమిటేషన్ 1972లో ఫ్రీజ్ అయిన ఈ అసెంబ్లీ, పార్లమెంటు, లోక్సభ స్థానాలని మళ్ళా పెంచబోతున్నారు. మనకు తెలుసు ఆ విషయం. ఈ యొక్క దీని మీద ఆధారపడి మాత్రమే, ఇది 2026-27 సెన్సస్ ఆధారంగా. తర్వాత ఉమెన్ రిజర్వేషన్ అమలు జరగబోతుంది. తర్వాత బీసీ రిజర్వేషన్, వీటికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పుడున్న ఈ సెన్సస్ తర్వాత రాజకీయ పార్టీల డామినేషన్, ఇన్ని క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీలు సమూలమైన మార్పులు రాబోతుంది. అంటే భారతదేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళగలిగే సెన్సస్గా దీన్ని అభివర్ణించవచ్చు. ఏదో నేను 1872లో బ్రిటిష్ టైంలో సెన్సస్ నుంచి 16 సెన్సస్ల పరంగా ఇంత స్టడీ చేసి మాట్లాడేది. ఇది భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చేసి ఒక అద్భుతమైన సెన్సస్. భారతదేశానికి మీరు ప్రతి భారతీయుడు నేను సర్వీస్ చేస్తున్నాను అంటే ఈ 33 క్వశ్చన్లకు సంబంధించి అద్భుతమైన సమాచారాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఇవ్వడమే ఈ దేశ సేవ అనమాట. కాబట్టి ప్రతి వాళ్ళు చాలా జాగ్రత్తగా, జాగరూకతతో ఈ క్వశ్చన్ సమాచారం మనం ఇవ్వాలి. ప్రతి భారతీయుడిగా ఇది మన యొక్క ప్రాథమిక బాధ్యత అని అయితే నేను చెప్పగలుగుతాను.